అభివృద్ధి, విజనరీ, సంక్షేమం, సాంకేతికత అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేర్లలో చంద్రబాబు పేరు ఒకటి. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది ప్రత్యేక స్థానం. దేశ రాజకీయాల్లోని ఆయన కింగ్ మేకర్. హుజూర్ నగర్ నియోజకవర్గం హుజూర్ నగర్ టౌన్లో నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుక సందర్భంగా పార్టీలకు అతీతంగా అందరు నాయకులు కలిసి ఆయన జన్మదినాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. మరి తెలుగుదేశం పార్టీ గ్రామ ప్రజలందరూ కూడా నా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిజంగా తెలుగుదేశం పార్టీ అంటే సరే ఇవాళ ఉండే పరిస్థితుల ప్రకారం ఇక్కడ సరైన నాయకుడు లేకపోతే మనం ఎక్కడో ఇబ్బందులు పడతామనే ఉద్దేశంతో రావాల్సింది కాబట్టి ఏదో పంచకంగా చేరాం. కానీ ప్రతి ఇంటిలో రఘునాథపాలెంలో తెలుగుదేశం జెండా, చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, ఎన్టీఆర్ గారి బొమ్మ లేని ఇల్లు లేవు. ఈ పూట కూడా దేవుళ్లాగా ఆరాధిస్తున్నారు. అటువంటి మన తెలుగుదేశం పార్టీ సరే ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా ఇక్కడ మనం ఎవరికి వ్యతిరేకం కాదు. మన పార్టీని మనం అభిమానించుకుంటున్నాం, మన పార్టీని మనం గౌరవించుకుంటున్నాం. మన పార్టీ కోసం మనం పనిచేస్తామే తప్ప మనం ఏ వ్యక్తితో శత్రుత్వం పెంచుకున్నాం, వాదన పెట్టుకున్నా, వివాదాలు పెట్టుకున్న పరిస్థితుల్లో మనం లేవు. ఎందుకంటే మనం ఇవాళ ఏ పార్టీ నుంచి ఉన్నా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏ పార్టీలో ముఖ్యమంత్రి అయినా అది మన నీరే, అది మన నీరే. మరొక్కసారి చెప్పుకున్నాం. అయితే కేసీఆర్ గారైనా ముఖ్యమంత్రి తెలుగుదేశం నీరే, ఇవాళ రేవంత్ రెడ్డి అయినా కూడా అది తెలుగుదేశం నీరే. కాబట్టి మనం ఇక్కడ ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి మనం వివాదం కాదు. వివాదరహితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇవాళ ఈ గ్రామంలో ఉన్నారు. ఇదే ఈ గ్రామం కాదు, మండలం కానీ, ఈ నియోజకవర్గం కానీ, ఈ రాష్ట్రం కానీ ఎక్కడ కూడా చూసినా వ్యతిరేకంగా ఎవరితో కాదు. అటువంటిది ఇవాళ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది వస్తారని నేను నిజంగా అనుకోలే. ఎందుకంటే అభిమానంతో ఎవరో పిల్లలు నలుగురు కేక్ కట్ చేసుకుంటారంట అన్నారు. కానీ ఇవాళ చూస్తే నిజంగా ఇదేందో పార్టీ ఎన్నికల కార్యక్రమాలు ఉంది తప్ప ఎవరు డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు, ఆర్డర్లు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళంతా నిండా తెలుగుదేశం పార్టీ నాటి అనుకున్నట్లంట. అటువంటి పరిస్థితుల్లో ఈ ఘనంగా ఈ 75వ పుట్టినరోజు చేసుకుంటూ అదేవిధంగా మన నాయకుడు 100 సంవత్సరాలు నిండు నూరేళ్లు జీవించి నన్ను పరిపాలించి మన పిల్లలకి, మన భావి తరాల వారికి గట్టి పునాదులు వేయాలని చెప్పి మనస వాచ కర్మణ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ యూత్ పిల్లలందరూ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు